ఎందుకు ఏం చేసిండు? చేయి లాగితే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాలా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ అయితే మేము బాగా బీచ్లో ఉన్నాము. ఈ రోజుతో బీచ్లో ఆడుకోవడం అయితే మా లాస్ట్ డే అనమాట. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు రెడీగా లేరు ఇంటికి వెళ్ళడానికి. ఇంకా అయినా కూడా పొద్దున్నే లేచి మళ్ళీ బీచ్కి అయితే వచ్చాము ఆడుకోవడానికి. మా చిన్నోడికైతే ఈ బీచ్ అయితే మస్తు నచ్చింది. ఎందుకంటే ఇక్కడ శాండ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఆ ట్రక్కులతో ఆడుతుంటే వాడి ఎంజాయ్మెంట్ అయితే అస్సలు మామూలుగా లేదనమాట. మేము మార్నింగ్ లేచి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మా పిల్లలు అయితే మళ్ళీ బాగా బీచ్కి వెళ్దాము అని అంటే సరే అని లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి బాగా బీచ్కి అయితే వచ్చాము. ఇది ఫుల్ వీడియో అయితే పెట్టాను. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చే పేరెంట్స్ అయితే తప్పకుండా బాగా బీచ్లో ఈ ప్లేస్కి అయితే రండి. ఇక్కడ ఎంత బాగుందంటే అసలు లోతు అయితే అస్సలే లేదు. ఇంకా వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మామూలుగా అయితే మనము బీచ్లో పిల్లల్ని అంత ఫ్రీగా అయితే వదలలేం కదా, కానీ ఇక్కడ మాత్రం లోతు లేదు. ఇంకా వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఆడించవచ్చు. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఆ ప్లేస్లో మాత్రం. ఆఫ్టర్నూన్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే బాగా బీచ్లో. ఇంకా తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మేము ఫౌంటైనర్స్ లేన్కి అయితే వెళ్తున్నాము. బాగా బీచ్ నుంచి ఫౌంటైనర్స్ లేన్కి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా ఒక 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము స్టే చేసిన రూమ్ దగ్గర అయితే పార్కింగ్ లేదనమాట. ఇంకా అందుకోసం మేము పే పార్కింగ్లో అయితే కార్ అయితే పార్క్ చేసాము. అక్కడ 4 అవర్స్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా అడిషనల్గా 1 అవర్కి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము వెళ్ళే దారిలో ఇండ్లు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఇంతకన్నా మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. గోవాకు వచ్చే వాళ్ళు ఉంటే ఎవరైనా తప్పకుండా ఈ ఫౌంటైనర్స్ లేన్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలామందికి ఫొటోస్ పిచ్ అయితే ఉంటుంది కదా నాలాగా. సో అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా ఫొటోసే కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా మంచివి చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ చేసుకోవడానికే ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటారు. ఈ ఫౌంటైనర్ స్ట్రీట్ మొత్తము పోర్చుగీస్ స్టైల్ హౌజెస్ ఉంటాయి అన్నమాట. మొత్తం రంగురంగుల ఇల్లు ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయి, చాలా బాగున్నాయి. వీకెండ్స్లో వచ్చామనుకోండి ఇక్కడ చాలామంది ఉంటారు. అదే వీక్ డేస్లో అయితే ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఎలా కావాలంటే అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ చెత్త కూడా కనిపించట్లేదు. నిజంగా పోర్చుగీస్లో ఉన్నట్టు అనిపించింది. ఫౌంటైనర్స్ లేన్కి వెళ్ళే దారిలోనే మనకి ఈ ఫేమస్ చర్చ్ కూడా కనిపిస్తుంది అనమాట. తప్పకుండా ఈ చర్చ్ను కూడా విజిట్ చేయండి. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.